నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు త్వరలోనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి ట్రామా కేర్ సెంటర్ను ప్రారంభం చేస్తాం। ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు డాక్టర్ బి జయనాగేశ్వర్ రెడ్డి త్వరలోనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు బివి జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు బివి జయనాగేశ్వర్ రెడ్డి పరిశీలించారు। ముందుగా వైద్యులతో హెచ్డీసీ సమీక్ష సమావేశం నిర్వహించారు। అనంతరం నూతన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో 100 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు। ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు క్రిటికల్ కేర్ సెంటర్ వైద్య సదుపాయాలు అందుబాటులో పెడుతున్నట్లు తెలిపారు। అలాగే ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। దీని ద్వారా ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సులభమవుతుందన్నారు। ఇందుకు ప్రతిపాదన కూడా పెట్టడం జరిగిందని, ఆసుపత్రి అభివృద్ధి గురించి శాసనసభలో ప్రస్తావించడం జరిగిందని, సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు। ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు, హెచ్డీసీ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి తర్వాత కేసెస్ ఏదైనా వచ్చినప్పుడు మనం తీసుకున్నాం। ఇది సార్ మెయిన్ స్టాఫ్ కేర్లో ట్రయేజ్ అంటారు సార్। ఒకటి రెడ్, గ్రీన్, ఎల్లో అండ్ బ్లాక్। సో ఈ రెడ్ అంటే అలర్ట్ సార్, అంటే సివియారిటీ ఎక్కువ ఉంది। ఇది బేస్డ్ ఆన్ సివియారిటీ సో ఈ రెడ్లో ఉండే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనేది ఎక్కువగా ప్రయారిటీ। తర్వాత ఎల్లో వచ్చేసి సెకండ్ ప్రయారిటీ సార్, అంటే ఆర్థోపెడిక్ ఇంజరీస్ లైక్ ఫ్రాక్చర్స్ కానీ మైనర్। ఈ గ్రీన్ కూడా స్టెబిలైజ్డ్ పేషెంట్స్, అంటే రెడ్లో స్టెబిలైజ్ అయిన పేషెంట్స్ని ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం సార్। సో బ్లాక్ ఈజ్ డెత్। సో మనకి ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ ఉంది। ఇక్కడ స్టెబిలైజ్ అయిన పేషెంట్స్ని మనం ఇక్కడ పెట్టుకోం సార్। అవును సార్, అవును సార్। మీ రోల్ గురించి మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు। ఈ వచ్చిన 100 బెడ్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిస్సింగ్। ఆర్థోపెడిషన్కి ఉన్నారు కానీ ట్రామా లేకపోతే, ట్రామా సెంటర్ లేకపోతే చాలా క్రిటికల్గా ఉందని చెప్తే మనకు ఇది ప్లస్ రెండోది చెప్పిన హాస్పిటల్ 100 బెడ్ పోయి 60 to 70% మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఎమ్మెల్యేలో ఈ సెట్ అవుతే ఇబ్బంది కాకుండా। హస్బెండ్ నాదో నుంచి ఇక్కడికి వస్తున్నారు। వేరే ఆయన తాత్కాలికంగా వేశారు సార్, అబ్బాయి వెళ్ళిపోతాడు। ఈ చేతిలో ఉన్నట్టు పర్మనెంట్ ఇక్కడ పెట్టారు। మనకు బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ అవైలబిలిటీ ఉంది సార్, అందుకే అవైలబుల్ రాశాను సార్। ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఉంది మనకు, ఎక్స్రే ఉంటుంది, సిటీ స్కాన్ మనం అనుకుంటున్నాం ఏదంటే పీపీపీ మోడల్లో ఏదో వర్కౌట్ చేస్తుంది, అది మాట్లాడుతున్నాం చెప్పింది। పీపీపీ మోడల్లో ఇక్కడ చూపించుకున్నాం। అంబులెన్స్ అందరూ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి। నాకు అర్థం కాక అడుగుతున్నాను। ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని, ఒక త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము। ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు। దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మేము ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మిగనూరు, ఈ ఎమ్మిగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు
ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూసారు, ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి, అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మరి అదేవిధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోనికో పంపించేటువంటి పరిస్థితి. అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో 100 బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కు సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం, శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది.